రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఈ మైనర్ల డ్రగ్స్ పార్టీ దర్యాప్తు వివరాలేంటి? హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ లో నిన్న రాత్రి ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించడం జరిగింది. దీంట్లో మైనర్లు డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నట్టు ఒక ప్రాథమిక సమాచారాలతో కూడా ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తుంది. దీంట్లో అత్యధికంగా 65 మంది పోలీసులు అదుపులో తీసుకుంటే దీంట్లో ఎక్కువగా మైనర్లు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించడం జరిగింది. దాంట్లో మైనర్లు ఎవరైతే డ్రగ్స్ కి సంబంధించి కూడా పార్టీ నిర్వహిస్తున్నారో అతన్ని నిర్వాహకుడి పైన కానీ, తర్వాత డీజే కానీ, తర్వాత ఫామ్ హౌస్ వారి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే దాంట్లో పార్టీలో పాల్గొన్న మైనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకొని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. దాంట్లో మైనర్లకు సంబంధించి కూడా వివరాలు పోలీసులు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ పార్టీ నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఎవరైతే ఈశాన్ చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడో అతన్ని తాజాగా కెనడా నుంచి హైదరాబాద్ కి వచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ కెనడాలో అతను ఇలాంటి పార్టీలకు సంబంధించి కూడా అలవాటు పడి తర్వాత ఇక్కడ సొంతంగా ఇలాంటి పార్టీలు నిర్వహించారని చెప్పి కారణంతో కూడా ఈ నెల 4వ తేదీన ఒక ఫామ్ హౌస్ ని అద్దెకు తీసుకున్నట్లు కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈశాన్ కేవలం ఈ పార్టీని నిర్వహించిన సమయంలో ఈ డ్రగ్ గానీ తర్వాత మద్యం సంబంధించి కూడా భారీగా ఫామ్ హౌస్ లకు తీసుకువచ్చి తర్వాత ఈ మైనర్లు పాల్గొన్న దాంట్లో ఉంచారని చెప్పి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఈశాన్ని అదుపులో తీసుకొని పోలీసులు మరొక పక్క విచారణ కొనసాగిస్తున్నారు. మరొక పక్క మైనర్లను కూడా కౌన్సిలింగ్ అయితే పోలీసులు అయితే నిర్వహిస్తున్నారు. దీంట్లో వారి తల్లిదండ్రుల సమక్షంలో కూడా నిర్వహించాలని కూడా పోలీసు అధికారులు నిర్వహించి తర్వాత వారికి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఇలాంటి డ్రగ్ కు సంబంధించి కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అయిన మొయినాబాద్ లో అత్యధికంగా ఫామ్ హౌస్లు ఉండడంతో కూడా పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టడం, తర్వాత ఇలాంటి పార్టీలు ఉన్నట్లయితే వెంటనే ఆ దాడులు నిర్వహించి దాంట్లో పాల్గొన్న వారి పైన కానీ దాన్ని నిర్వహించిన వారి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కొన్ని గత నెలలకు సంబంధించి కూడా ఇతర దేశానికి సంబంధించిన ఒక పార్టీని భంగం చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి జరిగిన పార్టీని కూడా మైనర్లు నిర్వహిస్తారన్న ఒక సమాచారంతో కూడా పోలీసులు దాడులు నిర్వహించి ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగా మరికొన్ని విషయాలు అయితే వెలుగుతాయని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.